లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో సాక్షిగానే పరిగణించిన విచారించిన సిబిఐ ఛార్జ్షీట్లో ఆమె పేరును నిందితురాలిగా పేర్కొనడం సంచలనంగా మారింది. సెక్షన్ 41A కింద కవితకు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 26న తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ విషయంపై కవిత స్పందిస్తూ నోటీసులు విచారణ తీరుపై సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తాను విచారణకు హాజరు కాబోనని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చేంత వరకు తాను సిబిఐ విచారణకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారామె. ఈ విషయమై ఆమె 2 రోజులుగా న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు కవిత గడువు కోరే అవకాశం ఉందని వారంటున్నారు. లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన మాగంటి రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, కవిత పిఏ అశోక్ కౌశిక్లు ఇచ్చిన సమాచారం మేరకే సిబిఐ కవితకు తాజాగా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కవిత పిఏ కౌశిక్ న్యాయమూర్తి ముందు ఈ కేసుకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలను బహిర్గతం చేసినట్టు సమాచారం అందింది. అయితే ఈ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందజేసినట్టుగా కూడా కౌశిక్ జడ్జి ఎదుట స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో కవితతో పాటు కౌశిక్ని కూడా సిబిఐ నిందితుడిగా పరిగణిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇక్కడ లిక్కర్ స్కామ్ కేసులో అయితే కవితను కూడా నిందితురాలుగా చేర్చింది సిబిఐ. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇక కవిత కూడా విచారణకు హాజరు కాబోను అని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సర్టాజ్, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితకు రోజు రోజుకు గుచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే గతంలో ఈడీ విచారించిన, ఇప్పుడు కొత్తగా సిబిఐ నిందితురాలిగా చేర్చుతూ 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం కూడా కవితను అరెస్ట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది సిబిఐ అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. దానిలో భాగంగా కవిత ఈ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ 2 రోజుల నుంచి ఎప్పుడైతే నోటీసులు జారీ చేశారో సిబిఐ అధికారులు అప్పటి నుంచి కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఫర్దర్గా సిబిఐ ఇటువంటి స్టెప్ అయిపోతుంది, విచారణకు హాజరైతే ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటున్నారు. కానీ కవిత మాత్రం విచారణకు గైర్హాజరయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. అంటే మొత్తం ఈ సిబిఐ నోటీసులతో కవిత కానీ బీఆర్ఎస్ వర్గాలందరూ కూడా మొత్తం అందరూ డైలమాలో పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ భౌతవ్యం? ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి అనేది ప్రధానంగా, అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టే కవిత చేసిన వ్యవహారంపైనే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అది డెఫినెట్గా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అంటే డ్యామేజ్ చేసిందని అనే మనం చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు గతంలో ఏదైతే ఈడీ విచారించిన సందర్భంలో కూడా ఒక సాక్షిగా మాత్రమే కవితను విచారించారు. గతంలో సిబిఐ 161 సిఆర్పిసి కింద హైదరాబాద్ వచ్చి కవిత నివాసంలోనే గతంలో విచారించారు. కానీ ఇప్పుడు కొత్తగా ఇటు తన పిఏ వ్యక్తిగతంగా ఉన్న సహాయకుడు ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ కౌశిక్ కానీ, ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన మాగుంట రాఘవరెడ్డి, వారిద్దరిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను నిందితురాలిగా చేర్చామంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ అధికారులు తెలియజేశారు. దానిలో భాగంగానే ఒక స్టేటస్ రిపోర్ట్ను కూడా రౌజేని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు సమర్పించారు. దానిలో భాగంగానే ఇప్పుడు కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. 41A కింద అంటే నిందితురాలిగా తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము విచారణకు పిలుస్తున్నాం, విచారణకు పిలిచిన తర్వాత తదుపరి స్టెప్ తీసుకుంటామనేది సిబిఐ వర్గాల నుంచి అయితే కొంతమేర సమాచారం అయితే అందుతోంది. కానీ ఇటు బీఆర్ఎస్ వర్గాలు మాత్రం అంటే ఈడీ విచారణకు హాజరు కాలేదు కాబట్టి సిబిఐ విచారణ పేరుతో అరెస్ట్ చేసేందుకే చట్టవిరుద్ధంగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఎవరో ఏదో వాంగ్మూలం ఇచ్చారని చెప్పి ఒక మాట ఆధారంగానే కవితను విచారణకు పిలుస్తున్నారనేది బీఆర్ఎస్ వర్గాలు అయితే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. కానీ కవిత విచారణకు హాజరు కాకపోవచ్చు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. అంటే ఇప్పటి వరకు ఈడీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి అది సోమవారం విచారణకు రాబోతుంది, ఫిబ్రవరి 28న. అప్పటి వరకు కూడా సమయం కోరే అవకాశం కనిపిస్తోంది. అంటే మహిళలను దర్యాప్తు సంస్థలు వారి ఇంటికి వెళ్లి విచారించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలనేది చట్టంలో ఉంది కాబట్టి ఆ వెసులుబాటు తాను కల్పించాలని గతంలోనే మార్చిలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సందర్భంలోనే మార్చి 14న సుప్రీంకోర్టులో, గత సంవత్సరం మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. అది ఇప్పుడు పలుమార్లు విచారణ కొనసాగుతూ వాయిదాలు పడుతూ వచ్చింది. కానీ ఫైనల్ హియరింగ్ అనేది
ఫిబ్రవరి 28న ఉండబోతోంది. ఈ లోపలనే మళ్ళీ సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఫర్దర్గా ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అనే దానిపై కవిత కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. న్యాయవాదుల నుంచి, న్యాయ నిపుణుల నుంచి కూడా ఇప్పటికే కొన్ని సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాక్సిమం విచారణకు హాజరు కాకపోవచ్చు అనేది బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అంటే విచారణ పేరుతో అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు ఇటు మోడీ పైన, దర్యాప్తు సంస్థలపైన ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ ఇటు ఆ ఢిల్లీ లెక్క స్కామ్ సంబంధించి మొదటి నుంచి కూడా సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారనేది ఇటు సిబిఐ కానీ, ఈడీ కానీ దాఖలు చేసిన పలు షార్ట్ షీట్లు కానీ, సప్లిమెంటరీ షార్ట్ షీట్లు కూడా కవితపై అనేక అభియోగాలు నమోదు చేశారు. అంటే సౌత్ గ్రూప్లో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, ఇటు చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చయ్య, గోరంట్ల బుచ్చయ్య, వీరందరూ కూడా కవితకు అనుసంధానకర్తలుగా, వ్యాపార భాగస్వాములుగా, కీలకంగా అనుచరులుగా కూడా వీళ్ళు ముగ్గురు వ్యవహరించారు. వారి ద్వారా సౌత్ గ్రూప్లో శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వీరందరూ కూడా జోన్లను పొందడంలో అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది సిబిఐ, ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ మనం మొదటి నుంచి కూడా చూస్తే కనుక ఢిల్లీ లెక్క స్కామ్ సంబంధించి మొదట సిబిఐ నోటీసులు జారీ చేయడం, సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈడీ అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా మొదటి నుంచి ఒక ప్రాసెస్గా జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కవితను కూడా అదే విధంగా చేసే అవకాశం ఉందనే సమాచారం ఏదవుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కవిత విచారణకు హాజరు కాకపోవచ్చు అనేది బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది. కవిత సోమవారం విచారణకు హాజరవుతారా, లేదా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఆ కేసు తర్వాతే విచారణకు వస్తానని చెప్తారా, చూడాలి. రైట్, థ్యాంక్ యూ శివ.